ఓం విఘ్నేశ్వర నమః. లక్ష్మణుని చూసి తల్పం మీద కూర్చున్న సుగ్రీవుడు ఒక్క దూకు దూకాడు. దూకి రెండు చేతులతో అంజలి ఘటించి తల శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఆర్తస్య రక్షణే పుణ్యం. ఆర్తితో వచ్చి శరణాగతి చేసిన వాడిని రక్షించడమే పుణ్యం. ఇప్పుడు సుగ్రీవుడు ఆర్తితో వచ్చి లక్ష్మణుని శరణాగతి చేసుకున్నాడు. సుగ్రీవుడు ఎట్లా ఉన్నాడు? మెడనిండా మాలలు వేసుకొని మంచి బట్టలు ధరించి మంచి వస్త్రాలు ధరించాడు. బాగా మధు సేవించి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నాడు మాట. అంటే తాగి తూలుతూ ఉన్న స్థితిలో ఉన్నాడు మనం చెప్పుకోవాలంటే. ఏమయ్యా సుగ్రీవా, నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. రాజు ఉత్తమమైన వాడు అని ఎట్లా ఉండాలి? ఉపకారాన్ని మరిచిపోనై ఉండాలి, మాట తప్పని వాడై ఉండాలి, కృతజ్ఞుడుగా ఉండాలి, కానీ కృతజ్ఞుడుగా ఉండకూడదు. కానీ నువ్వేం చేశావు? మిత్రుడి దగ్గర సహాయం పొందావు, ఆ మిత్రుడి సహకారంతోనే రాజు అయ్యావు. ఇప్పుడు ఆ మిత్రుడినే మర్చిపోయి తాగుతూ తూలుతూ ఉన్నావు. ఇదేనా నువ్వు చేసే పని? నిన్ను క్రూరుడైన సుగ్రీవుడని పిలుస్తాము. ఇటువంటి వాడు చచ్చిన వాడితో సమానం. వాళ్ళని వెళ్ళిన దారిలోకి నీవు కూడా వెళ్ళావాలనుకుంటున్నావా అని చెప్పి చాలా కోపంగా మాటలు అంటున్నాడు. రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చేయలేదు. నువ్వు మాత్రం ఉపకారం పొందావు. నువ్వు వినే విధేయతలు, నువ్వు కూర్చోవడం, నీ మాట్లాడడం, నీ నమస్కారం చేయడం, ఇవన్నీ నీ పద్ధతులన్నీ చూసి మంచివాడు అనుకొని నీకు పట్టాభిషేకం చేశాం. నీ గురించే వాలిని చంపాము. కానీ మా అన్న రాముడు నువ్వు గ్రహించలేకపోయాడు. నువ్వు ఇట్లాంటి వాడమని తెలుసుకోలేకపోయాడు. లక్ష్మణుడు ఎన్ని మాటలు అంటున్నా సుగ్రీవుడు నోరు మెదపకుండా తల ఉంచుకొనే ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే నిజమే కనుక అవన్నిటినీ మాటలు పడుతున్నాడు. మైకంతా వదిలిపోయింది. ఇంకా లక్ష్మణుడు అంటున్నాడు, మా అన్నయ్యని ఏడిపించిన ఏడుపుకి నిన్నిప్పుడే సంహరించేస్తాను, వాళ్ళనికే పోదువు గాని మా అన్నగారిని నువ్వెంత బాధ పెట్టావు అని నానా మాటలు అంటున్నాడు. అయినా కూడాను ఆ మాటలన్నీ పడుతున్నాడు కానీ సుగ్రీవుడు తల వంచుకునే ఉన్నాడు. కానీ తార మాట్లాడింది. తార ముందు, రోమా ముందు, ఇతర వానర స్త్రీలందరూ ముందు కూడాను సుగ్రీవుడు చేతులు కట్టుకొని భయపడుతూ నిలబడతాం చూసింది. తను బాధపడతాం చూసి వెంటనే లక్ష్మణుడితో మాట్లాడింది. లక్ష్మణ, నువ్వేమైనా అనుకోగాని నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. వానిని నిగ్రహించి నువ్వు రాజ్యం ఇచ్చావు. సుగ్రీవుడు అదేమీ మర్చిపోలేదు. ఉపకారం మర్చిపోయి కృతజ్ఞుడు అవుతాడనుకుంటారు. అటువంటి వాడు కాదు. ఆయన కామానికి లొంగిపోయాడు. చాలా కాలము అరణ్యాల్లో తిరిగి ఆకులు అలములతోటి సర్వసౌఖ్యాలు అనుభవించకుండా అట్లా ఉండటం మూలంగా ఒకేసారి రాజ్యాభిషేకం, అన్ని సౌకర్యాలు రావటం మూలంగా కొంచెం 10-15 రోజులు నీ కార్యాన్ని మరిచాడు. అంతేగాని కృతజ్ఞుడు మాత్రం కాదు. మిమ్మల్ని మర్చిపోయి మాత్రం కాదు. ఎందుకు? విశ్వామిత్ర మహర్షి, మీ గురువైన విశ్వామిత్ర మహర్షి గురించి ఆలోచించు. మేనకతోటి 10 సంవత్సరాలు గడిపిన తర్వాత కానీ విశ్వామిత్రుడికి జరిగిన కాలం అంతా గుర్తు రాలేదు. అంతటి మహర్షికే కామానికి వసురైపోయి మేనకతోటి ఉన్నాడు. ఇంకా నా భర్త ఏ పాటి? చూడండి, లక్ష్మణుడితోటి ఏది గుర్తు చేసింది? వాళ్ళ గురువైన విశ్వామిత్రుడిని గుర్తు చేసింది. ఇంకేమనగలడు? విశ్వామిత్రుడు మహాతపస్వి. అతనే 10 సంవత్సరాల్ని ఒక రోజులాగా అనుకొని తన అన్ని కూడా మర్చిపోయి మేనకతో ఉన్నాడు. ఇంకా 10-15 రోజులు సుగ్రీవుడు తన భార్యలతో ఉండటం పెద్ద తప్పేమీ కాదు అనే విధంగా చెప్పింది. సుగ్రీవుడు మీరు అడిగితే నన్ను, రొమ్మని, రాజ్యాన్ని వదిలేసేస్తాడు. రామకార్యమే అతనికి ముఖ్యము. అందుకు సిద్ధంగా ఉన్నాడు. కొంచెం ఆలస్యమైంది, అది యథార్థమే. లక్ష్మణ, లంకలో ఎంతమంది రాక్షసులున్నారో నీకు తెలుసా? లంకలో 100,000 కోట్ల రాక్షసులున్నారు. అంతమంది రాక్షసులున్నారని నాకెలా తెలుసు అనుకుంటావేమో. వాలి చెబుతూ ఉండేవాడు. రావణాసురుడి గురించి చెప్పినప్పుడు రావణాసురుడి యొక్క బలకం గురించి కూడా చెప్పేవాడు. మరి మనకు కూడా కోట్ల వానర సైన్యం అవసరం ఉంది కదా. అందుకోసమే వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. నీకు ఈ విషయం ఇంకా చెప్పలేదు.
అంతటి రాక్షస బలం ఉన్న రావణాసురుణ్ణి నిగ్రహించాలంటే మనకు కూడా సైన్యం కావాలి, వానర సైన్యం కావాలి. దీనికోసమే నలుదిక్కులకి వానరులు పంపించి అందరినీ రమ్మనమని వానర సైన్యాన్ని అంతా కూడదీస్తున్నాడు. ఆ పని మీదే ఉన్నాడు. నీవు ఇవన్నీ తెలుసుకోకుండా మా అందరి ముందు మీరు సుగ్రీవుణ్ణి ఈ విధంగా అంటూ ఉంటే బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్క మాట కూడా పెదవి విప్పలేదు. లక్ష్మణ, నీ కోపాన్ని తగ్గించుకో, నీవిలా ప్రవర్తించకూడదు. సుగ్రీవుడు మంత్రి అయిన హనుమని పిలిచాడు. అతనితో అందరికీ కూడా కబురు చేశాడు. వానరములన్నీ కూడా 10 రోజుల సమయం లోపల వచ్చేయాలని చెప్పాడు. ఆ సమయం తర్వాత వచ్చిన వానరాలకి సుగ్రీవాజ్ఞ అతిక్రమించినట్లయితే శిరచ్ఛేదం తప్పదు అని చెప్పాడు. ఇవన్నీ జరిగినయ్యి. ఇంకా నీవు కోపాన్ని వదిలి సుగ్రీవుడితోటి మిత్రత్వాన్ని నిలుపుకోండి ఇద్దరూ కూడాను అని చెప్పాడు. తదుపరి సుగ్రీవుడు ఒక పల్లకీ తెప్పించాడు. అందులో కూర్చున్నాడు. పక్కన అందమైన వానర స్త్రీలు వింజామరులు వీస్తున్నారు. లక్ష్మణుని పల్లకీలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బలం కలిగిన వానరులు పల్లకీని మోసుకుంటూ రాముడు ఉండే పర్వత గుహ దగ్గరికి చేరుకున్నారు. సుగ్రీవుడు గుహ సమీపంలోనే పల్లకిని ఆపిచ్చి కిందకి దిగాడు. సుగ్రీవుడు వచ్చానని వానరులంతా కూడా అక్కడికి వచ్చేశారు. రామచంద్రమూర్తి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తిని చూశాడు. ఒక్కసారిగా వెళ్ళి తన నుదుటి బాగా రామచంద్రమూర్తి పాదాలకు తగిలేటట్టుగా వంగి నమస్కరించాడు. వెంటనే మహానుభావుడు రాముడు సుగ్రీవుణ్ణి గట్టిగా కౌలించుకున్నాడు. ధర్మార్థంచ కామంచ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీరస రాజా హరిసత్తమా. సుగ్రీవ, ధర్మము, అర్థము, కామము వీటితో కాలాన్ని విడదీసుకోవడంలో ఎవరికైనా ప్రాజ్ఞత ఉండాలి. నీకు కాలాన్ని విడదీసుకోవడం చేత కాలేదు కాబట్టి ఇంత ప్రమాదం వచ్చింది. కామాన్ని పట్టుకునే ఉండిపోయావు. అది ఎంత ప్రమాదము. ధర్మార్థ కామాలకి సమయం పాటించుకోవడం నేర్చుకో, లేకపోతే చెట్టు చివరి పడుకున్న వాడితో సమానం అయిపోతావు అన్నాడు. ఇది ఎంత గొప్ప మాట. రామా, మహానుభావ, ఈ రాజ్యము, భార్య అవన్నీ కూడా నువ్వు ఇచ్చిన ఫలమే కదా. నేను కృతజ్ఞుడిని కాదు. కొన్ని కోట్ల వానరాలు, కొండముచ్చులు, భల్లూకాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటితోటి ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అని అన్నాడు. మిగిలిన కథని మనం రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.